హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేనైతే చాలా బాగున్నాను. సో, మనకి గణేష్ చతుర్థి వస్తుంది కదా! సో, అప్పుడు ప్రసాదంగా పెట్టుకునే పాల తాలికలు చాలా ఫేమస్ రెసిపీ కదా! సో, వితౌట్ ఫెయిల్డ్ ఎలా చేస్తే మనకి బాగా కుదురుతుంది అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చిన్ని టిప్స్ ఉంటాయి. చిన్న ప్రాసెసే. సో, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తాయి. సో, రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా! సో, ఆ పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని అవి సగానికి ఎక్కువ వేగిపోయిన తర్వాత మనం కాజు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో కొంచెం కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా దోరగా వేగేంత వరకు వేయించేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత నెయ్యితో పాటే వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ అదే బాండీ స్టవ్ మీద పెట్టేసుకొని ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదా! సగ్గుబియ్యం వాటి నీటితో పాటు ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకోండి. ఇంతలోగా అవి మరిగేలోగా మనం సైడ్న నేను మీకు కప్ మెజర్మెంట్ చెప్తున్నాననమాట. సో, నేను చూపిస్తున్న కప్తోనే మీకు అన్ని మెజర్మెంట్స్ చూపిస్తాను. ఆ కప్తోనే 2 కప్పుల బెల్లం తురుము తీసుకోండి. ఆ బెల్లం తురుములోనే 2 కప్పుల వాటర్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. అలాగే వేరొక బౌల్ తీసుకొని అందులోనే 2 కప్పుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి తీసుకున్నాను నేను. ఈలోగా మనము స్టవ్ మీద పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వాటర్, అది బాగా మరుగుంటాయి. మనం ఈ పిండి సగ్గుబియ్యం మరగపెట్టుకున్న నీళ్ళతో కలిపితే చాలా చక్కగా తాలికలు అనేవి విరగకుండా వస్తాయన్నమాట. ఆ సగ్గుబియ్యంలో వాటర్ అంతా తీసేసి వేరే కప్లోకి తీసేసి అందులోనే నేను 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. ఈలోగా అవి కూడా మరుగుతాయి అన్నమాట. సో, మనం ఈ సగ్గుబియ్యంలో వాటర్ తీసుకున్నాం కదా, అవి పిండిలో కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. చూసుకోండి, ఎక్కువ వాటర్ పడకుండా చూసుకోండి. అలాగని తక్కువ కాకుండా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవడానికి ట్రై చేయండి. సగ్గుబియ్యం వాటర్ వేడిగా ఉంటాయి కదా, అందుకని స్పూన్తో కలుపుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే మనకి సరిపోతుంది. చూసుకొని మాత్రం కలుపుకోండి. నాకైతే ఆ కప్తో 1 కప్పు వాటర్ పట్టింది. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీ బట్టి ఆ వాటర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, కొంచెం వేసుకుంటూ బాగా మసాజ్ చేస్తూ కలపండి. వీలైతే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. బాగా క్రాక్స్ లేకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని కొంచెం అంత అందులో పిండిలోది కొంచెం అంత పోర్షన్ పక్కన పెట్టేసుకోండి. మిగతాదంతా మనము తాలికలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో, తాలికలు ఎలా ఈజీగా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ముందుగా పిండిలోంచి కొంచెం పిండి తీసుకొని మనకి ఇలా చాపింగ్ బోర్డ్స్ కానీ ఏదైనా ప్లెయిన్గా ఉన్న సర్ఫేస్ తీసుకొని దాని మీద చూడండి చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటే చక్కగా బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తాయి. ఎందుకంటే మనం బార్లీ వాటర్తో సగ్గుబియ్యం వాటర్తో కదా కలిపాము. ఆ సగ్గుబియ్యంలో ఉన్న జిగురు వల్ల బాగా మనకి బైండింగ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట పిండిలో. సో, బ్రేక్ అయ్యే ఛాన్సెసే ఉండవు, చక్కగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత చక్కగా రోల్ అవుతుందో. సో, ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు టైం ఉంది, లేదంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే మొత్తం తాలికలన్నీ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం టైం లేదు, ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంకొక మెథడ్ కూడా నేను చేసి చూపిస్తాను. సో, నేనైతే కొన్ని మీకు చూపించడానికి ఇలా చూపించాను చాపింగ్ బోర్డ్ మీద పెట్టి. సో, మనకి అంత టైం లేదు. సో, అందుకనేసి మన జంతికల గొట్టం ఉంటుంది కదా, మీరు పెద్ద ఉంటాయి కదా, 3 కన్నాలు ఉంటాయి కదా, అది తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. మన దగ్గర అది అవైలబుల్ లేదు. నా దగ్గర ఉన్న దాంతో చూపిస్తున్నాను. దీంతో అయినా ఈవెన్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆ జంతికల గొట్టంలో మనం ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ రాసుకుండి అతుక్కుపోకుండా పిండి అనేది. సో, ఇప్పుడు ముందుగా పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, అందులో కొంచెం అంత సగం అంతా తీసుకుని ఇందులో పెట్టుకొని ప్రెస్ చేసుకొని ఒక్క దగ్గరే కాకుండా అలా వేసుకొని జస్ట్ వేలుతో కట్ చేసుకుంటే ఎంత లెంత్ కాలితే అంత చక్కగా తాలికలు వచ్చేస్తాయి. మొత్తం పిండి అంతా ఒకసారి తాలికలు వేసేయకండి, సగం వేసి కాసేపు 2 మినిట్స్ వరకు ఆగిన తర్వాత మిగతా పోర్షన్ అంటే మిగతా ఉన్న పిండి కూడా చక్కగా ఇలా ఉత్తుకుంటే మనకి ఎంత లెంత్ కావాలితే అంత లెంత్ ఉత్తుకొని చక్కగా ఉడకపెట్టేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే తాలికలు వేయగానే మనం కానీ గరిటెతో కానీ దేంతోనైనా కలిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, బాండీనే ఊపుతూ కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లోకి పిండి తీసి పెట్టుకున్నాం కదా, సో, అందులో ముందు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలిసిపోయాక లమ్స్ అలా ఏమి ఉండలు అవి లేకుండా అయిపోయిన తర్వాత మనం అందులోనే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం స్టవ్ మీద తాలికలు ఉడుకుతున్నాయి కదా, అవి ఇలా పట్టుకొని చేత్తో బ్రేక్ చేస్తే చక్కగా బ్రేక్ అవ్వాలి. సో, అలా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకుని ఉన్నాం కదా బియ్యం పిండి వాటర్ వేసి, అది కూడా వేసేసుకొని గరిటె పెట్టకుండా చక్కగా ఇలా చుట్టూతా వేసుకొని ఒక దగ్గర వేసేసుకోండి.
చుట్టూతా వేసుకొని ఇలా బాండి మూవ్ అయితే మొత్తం మనకి కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే 2 ఇలైచీలు కూడా చితకొట్టేసుకొని వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం హీట్ తగ్గుతుంది కదా, అప్పుడు మనం ముందుగా బెల్లం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కరిగించేసుకొని అది ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాండి మొత్తం మనం షేక్ చేస్తే మనకు బెల్లం పాకం అంతా కూడా మన తాలికల్లోకి మిక్స్ అయిపోతూ ఉంటుంది. మొత్తం కలిసిపోయిన తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో మనం చక్కగా దగ్గరికి ఉడకపెట్టుకుంటే మనకి హ్యాపీగా పాలు అనేవి విరగకుండా చక్కగా వస్తుందన్నమాట. బెల్లం వేసాక స్టవ్ మీద పెట్టడం ఎందుకంటే మన తాలికల్లోకి కూడా స్వీట్ వెళ్ళాలి కదా, సో చక్కగా స్వీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఒక 5 to 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి. బాగా కలిసిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మనం ఒక్కసారి మీకు చూపిస్తాను. చేత్తో ఇలా మనకి ఏదైనా స్పూన్తో కానీ ఒక గరిటె పెట్టేస్తే విరిగిపోతాయి. సో ఏదైనా ఫ్లాట్గా ఉండే దాంతో చూసుకొని చక్కగా పట్టుకొని మనం అందులో ఒక తాలికి పట్టుకొని చూసుకుంటే చక్కగా బ్రేక్ అయిపోయి ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మరీ థిక్గా చేసుకుంటే చల్లారి కొద్దీ ఇంకా థిక్గా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, కాజు, కిస్మిస్ అవి కూడా వేసేసుకొని నెయ్యితో పాటు ఒక్క నిమిషం ఉంచేసి సర్వ్ చేసుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ అయిన పాల తాలికలు రెడీ అయిపోతాయి. చాలా మంది దీన్ని బెల్లం తాలికలు అని కూడా అంటూ ఉంటారనమాట. పాల తాలికల కలర్ అనేది మనం తీసుకునే బెల్లం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, అటు థిక్గా కాదు పలుచుగా కాదు, ఇలా ఉంటే చల్లారి కొద్దీ చక్కగా తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది. చెప్పడం మర్చిపోయిన, ఇందులో ఒక చిటికెడంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది అనమాట. మీ అందరికీ నచ్చిందా? సో మీరందరూ కూడా ఈసారి వినాయక చవితికి ఇలా పాల తాలికలు చేసి మన బుజ్జి గణపైకి ప్రసాదం నివేదించండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఏ ప్రసాదం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.